ఇక పాలకుల మెప్పు కోసం పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కవిత హెచ్చరించారు. యూరియా కొరతపై సీఎంను నిలదీసిన రైతు లక్ష్మణ్ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లడంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా, ఇందిరమ్మ రాజ్యం అంటే వేధింపులు బెదిరింపులా అని నిలదీశారు కవిత. రైట్, కవిత ట్వీట్ ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా అంటూ కవిత ట్వీట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే వేధింపులు బెదిరింపులా అంటూ కవిత ట్విట్టర్లో రాసుకొచ్చారు ఎక్స్ వేదికగా. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఇది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని, పోలీసులు ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేశారని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతున్నారంటూ కవిత ఎక్స్ లో రాసుకొచ్చారు. ఇలాంటి దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదన్నారు కవిత. పాలకుల మెప్పు కోసం ప్రజలను ఇబ్బంది పెడితే తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ చెప్పుకొచ్చారు కవిత.